మీతో పాటు నేను కూడా ఏదో ఒక పని చేస్తే అందరి చిన్న మొత్తాలు కలిస్తే ఒక పెద్ద మొత్తం అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు ఎదురైనా కూడా మనం ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. ఏమండి, మీరేమంటారు? నీ నిర్ణయం మంచిదే సీత, అలాగే కానీ థ్యాంక్స్ అండి. వెంటనే నేను జాబ్కి అప్లై చేస్తాను. అనయ్య, నువ్వు వదిన జాబ్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు అనయ్య? అందులో తప్పే ఉందిరా. మీ వదిన ఏం చేసినా మనందరం మంచిగే కదా, అందుకే నేను సరే అంటున్నాను. అక్క, నువ్వు చెప్పింది చెవులకి ఇంపుగానే ఉంది, కానీ భవిష్యత్తు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేదు. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ నీ చదువుకి ఏమైనా కలెక్టర్ జాబ్ ఇస్తారాక? మహా అయితే 10-15 జీతాలుండే టీచర్ జాబ్ ఏదైనా ఇస్తారు. కనీసం క్లర్క్ జాబ్ వచ్చినా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనైతే చేయొచ్చు కదా. వచ్చే శాలరీ కొంతైనా మన అవసరాలకి ఉపయోగపడుతుంది. మీరందరూ అది తెలుసుకోండి. చూసారుగా, మన మొగుళ్ళని చేతగాని దద్దమ్మల్ని చేసి సీతక్క ఎలా మాట్లాడుతుందో. ఆవిడ గారే కుటుంబ బాధ్యతని మొత్తం భుజాన వేసుకుని మోస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తోంది. కొన్నాళ్లు పోయాక మనల్ని కూడా ఏదన్నా పనులు చేయమని పోరు పెడుతుందో ఏంటో. డాన్స్ నేర్పుతానంటే ఎవరూ రావట్లేదు. ఇకపోతే నాకు తెలిసిన పని వంటలు చేయడం ఒక్కటే. అంటే ఇప్పుడు నేను 4 ఇళ్ళు తిరిగి వంట మనిషిలా పని చేయాలా ఏంటి? నాకు కూడా అదే గుబులైతుందక్క. మళ్ళీ కరీంనగర్లో అమ్మినట్టు కలర్ ఏక్మాల్ 100 రూపాయే. ఏదిగొన్న 100 అని రోడ్డు మీద సామాన్ల మళ్ళయింది. మంచి చేసే వాళ్ల మీద నోరు పారేసుకోవడానికే తప్ప కుటుంబం కోసం బాధ్యత తీసుకుని నోరు తెరిచి అరిచి మరీ సామాన్లు అమ్మే రకమేనా నువ్వు? చూడు సరస్వతి, వదిన జాబ్ చేస్తాను అని చెప్పగానే నువ్వు కూడా నీకు చేతనైన పని చేస్తాను అని ఉంటే నిజంగా నేను చాలా సంతోషించేవాడిని. వదిన మీ మీద పోరు పెట్టే రకమే అయితే మీ నోర్లు అడ్డమైన వాగుడు వాక్కుండా ఎప్పుడో మూతపడేవి. వదినేమి తన స్వార్థం కోసం జాబ్ చేయాలన్న నిర్ణయం తీసుకోలేదు దాక్షాయిని. మనందరం రోడ్డు మీద పడి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. అందుకు కారణం మనం చేద్దాం అనుకున్న కరక్కాయల బిజినెస్ అన్న విషయం మర్చిపోకు. మాట అనే ముందు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. పదండ్రా. వీళ్ళు జన్మలో మార్రే. ఏమో ఏందిది ఓయిగి అన్నావంటే తాటేస్తా. నా పేరు కాంతం. వయసు మీద పడింది కాబట్టి మర్యాదగా కాంతమ్మ అని మర్యాద ఇచ్చి పిలు. సర్లే గాని ఈ నోటు ఇల్లు వదులుతుందా?
ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా మడిచిన ట్రంకు పెట్టిలో పెడతా. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే పోరా. పొద్దున్నే ఏదో బేరం తగిలింది నాకు. చంపేస్తానే అనుకున్నావు. ఈ కాంతమ్మ మాటకి తట్టుకోలేక నా మొగుడే శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు. కుర్ర కుంక ఈ ఆటో వాడు లెక్క నాకు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరా? ఎవరండి మీరు? ఎవరు కావాలి? కాస్త ఆగు, తెలుస్తుంది. రామరాజు, పెద్దోడా, రే రామరాజు. ఎవరండి మీరు? ఈ ఇంట్లో అందరికి ఆత్రం ఎక్కువ ఉన్నట్టుందే. కొంచెంసేపు ఓపిక పడితే నీ సొమ్మేమైనా పోతుందా? పెద్దమ్మా, నిన్ను చూసి సంవత్సరాలు అవుతోంది పెద్దమ్మా. ఎలా ఉన్నావు? వయసు మీద పడినా ఇదిగో గుమ్మటంలా ఇలా ఉన్నాను. కాకపోతే దారం తీసిన గాలిపటంలా ఎటు పడితే ఆడు తిరుగుతున్నాను. నేను నీకోసం చాలా ప్రయత్నాలు చేశాను పెద్దమ్మా, నీ జాడే తెలియలేదు. ఇంతకీ పెదనాన్న ఎలా ఉన్నాడు? ఇంకెక్కడి పెదనాన్న రామరాజు, నన్ను వదిలేసి దేశాలు పట్టిపోయాడు. ఇవన్నీ వదిలి కాదు, వదిలించుకోవడానికే దేశాలు పట్టిపోయి ఉంటాడు. కొంచెం తేడాగానే ఉంది ఈ మనిషి. ఇన్నాళ్ళు ఆ పంచన ఈ పంచన బతికి ఓ 4 రోజులు మీ ఇంట్లో ఉండిపోదామని వచ్చాను. ఎవరూ లేనప్పుడు ఈ వయసులో ఎక్కడ తిరుగుతావు పెద్దమ్మా? మాకు కూడా ఎలాగో పెద్ద దిక్కు లేదు. హాయిగా ఇక్కడే ఉండిపో. మా నాయనే మా బాబే, ఎంత గొప్ప మనసయ్యా నీది. ఇదిగో, నేనిక్కడ ఉండాలి అంటే నేను చెప్పిన వాటికి ఒప్పుకోవాలి మరి. అలాగే పెద్దమ్మా. నన్ను పెద్దమ్మ అని పిలవకూడదు, అమ్మ అని మాత్రమే పిలవాలి. సరే. ముఖ్యంగా నేనున్న చోట పెద్దరికం నా చేతిలో లేకపోతే నాకు ముద్ద గొంతులో దిగదు. ఇక్కడ నీ మాటకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? అలా అన్నావు, బాగుంది. ఈ ముసల్దానికి వయసు మీద పడ్డా పెద్దరికం మీద చింత చావలేదు. పొంతన లేని మనుషులందరూ మన ప్రాణానికే తగులుతున్నారేంటి దాక్షాయణి? బావగారు పర్మిషన్ ఇచ్చిరు కదా, ఇప్పటి నుంచి మన మీద పెత్తనాలు చేస్తుందేమో.
నా మీద పెత్తనం చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? మూసుకొని చెప్పింది చేస్తాం. లేదంటే అందరి ముందు మొహమాటం లేకుండా చీవాట్లు పెట్టేలా ఉంది ఆ క్యాండిడేట్. ఇదిగో అమ్మాయి, ఇందాక నేనెవరు అని అడిగావుగా, ఇప్పుడు తెలిసిందా? రామరాజుకి అమ్మని. ఇప్పుడు చెప్పాల్సింది నువ్వు. చెప్పు, నాకు నువ్వేమవుతావు? నా భార్యమ్మ, పేరు సీత. నమస్కారం అండి. అండి ఏంటండి? నీకు అత్తగారిని నోరారా అత్తయ్య అని పిలు. అలాగే అత్తయ్య. అది అలా అన్నావు, బాగుంది. ఒరే పడుద్దాయ్, ఇప్పుడు అర్థమైందా నేనెవరినో? బాగా అర్థమైందండి. మా అయ్యగారికి పెద్దమ్మగారు. రామరాజు, మీ తమ్ముళ్ళని చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. చూస్తుంటే పెళ్ళాలు కూడా వచ్చినట్టున్నారు. అందరినీ పరిచయం చేయి పెద్ద బాబు. మర్చిపోయానమ్మా, వీడు నా చిన్న తమ్ముడు, పేరు నాని. నమస్తే చాలా పెద్దమ్మ. సిగ్గెక్కువ. వీడు పెద్దోడు, నమస్కారం శంకర్. అమ్మా. చాలా ఆవేశం ఎక్కువ. నమస్తే అమ్మా. మీ పెళ్ళిళ్ళై చాలా కాలం అయిందనిపిస్తోంది. ఇంతదాకా ఎవరి కడుపున కాయలేదా? నా రెండో తోడికోడలు సరస్వతి కడుపుతోనే ఉందత్తయ్య. ఏంటేంటేంటేంటి? పెద్దోళ్ళిద్దరు వదిలేసి మూడోది కడుపుతో ఉందా? ఏంటో కలికాలం, అంతా చోద్యం. సరేగాని చూడడానికి నీటుగా ఉన్నావు. ఏం చదువుకున్నావు? బిఏ. ఏంటో నా బొంద చదువులు. 2 ఇంగ్లీష్ అక్షరాల్ని అటు ఇటు మార్చి ఏదో పెద్ద చదువులని చెప్తారు. ఇదిగో అమ్మాయి, నా మొహానింత కాఫీ పోయకూడదు. వచ్చి చాలాసేపు అయింది. ఇప్పుడే తీసుకొస్తాను. కోడలి పిల్ల, వయసు ఎక్కువ కదా అని పంచదార తగ్గించేవు. దిట్టంగా వేసి తీసుకురా. సరే అత్తయ్య. సీత, నేను బయటికి వెళ్ళొస్తాను. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే బాబు. పదన్నయ్య. పెద్దమ్మా, మేము కూడా వెళ్ళొస్తాం. మీరు కూడా వెళ్తున్నారా? మంచిది. ఏమే అమ్మాయిలు, మీకు కూడా నేను అత్తయ్యనే. నన్ను బాగా చూసుకోవాలి. వీళ్ళేంటి తేడాగా ఉన్నారు? ఇంకా తినలేదు కదండి, అప్పుడే వాసాలు లెక్కెడుతున్నారేటి? నేను లెక్క పెట్టేది వాసాలు కదరా బడవా, దూలాలు. ఓహో, నా పేరు బడవా బొడుద్దే కాదండి, మారుతి. ఏడ్చాలే గాని నా ట్రంకు పెట్టే బ్యాగు తీసుకుని రూమ్ లో జాగ్రత్తగా పెట్టు. అలాగేనండి. అమ్మయ్యా, గాలిపటానికి దారం దొరికింది. ఇదేనండి మీ గది. ఏసీ లేదేంటి మారుతి? చల్లగా లేకపోతే నాకు నిద్ర పట్టి చావదు. పచ్చని చెట్ల మధ్యలో ఉన్న గదిలో కూడా ఏసీ ఎందుకండి? ఆ కిటికీ తలుపులు తెరిచామనుకోండి, చలి పెట్టేంత గాలి వస్తుందండి. గట్టిగా ఒకటి ఇచ్చాననుకో, వీపు వాస్తుంది. పడ్డావా? రామరాజుకి చెప్పి సాయంత్రం కల్లా ఏసీ పెట్టించి జావు. టికాణా లేదని ఇక్కడ తెస్టేసి ఏసీ లేకపోతే నిద్రపోదంట. ఏదో బిళ్ళప్పలోను ఈవిడిని. ఏంట్రా కొనుక్కుంటున్నావేంటి? ఏం లేదండి. అమ్మాయి. ఏంటత్తయ్యా? నీ పేరేం చెప్పావు? సరస్వతి. సరస్వతి. కడుపుతో ఉన్నానన్నావు. ఎన్నో నెలా?
2 కాదు 3 4 అనుకుంటా. అనుకోవడం ఏంటే నా మొహం మండా. సర్లే గాని జ్యూస్లు హార్లిక్స్లు తాగుతున్నావా? బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు తింటున్నావా? అంటే పాలు తాగుతున్నాను, అప్పుడప్పుడు జ్యూస్ తాగుతున్నాను అత్తయ్య. కడుపులో బిడ్డకి ఆహారం ఏం సరిపోతుంది? బాగా పౌష్టికాహారం పడితేనే పుట్టే బిడ్డ నీలాగా అందంగా నాలాగా దృఢంగా పుడుతుంది. ఇదిగో చూడు, నేనే దగ్గరుండి నీకు పురుడు పోస్తాను, పండంటి బిడ్డ పుట్టేలా చూస్తాను. నీకెందుకు? పెద్దదాన్ని నేనున్నానుగా, నేను చెప్పినట్టు విను చాలు. సరే అత్తయ్య, మీరేం చెప్తే అది చేస్తాను. అంతకన్నా ముందు ఏదో లిస్టు చెప్పాలని చూస్తున్నట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చెప్పండి. చూడ్డానికి మొద్దులా ఉంటావు గానే బుర్ర మాత్రం చురుగ్గానే ఉందే. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని తీసుకురా. కానివ్వండి. 4 డజన్ల బత్తాయిలు, 4 డజన్ల, 3 డజన్ల ఆపిల్స్, అమ్మో, 5 కిలోల ద్రాక్ష, డజను దానిమ్మ, 1 కిలో హార్లిక్స్, కిలో జీడిపప్పు, కిలో బాదం పప్పు, కిలో పిస్తా పప్పు, అది కూడా కావాలి. ఇవన్నీ ఎందుకండి? ఓహో, ఏ వ్యాపకం లేదు కాబట్టి షాప్ పెట్టి అమ్ముకుంటారా ఏంటి? నోర్మోయ్, నా కోడలు సరస్వతి కడుపులో ఉన్న బిడ్డకి. నాకెందుకో మీ కడుపులోకేమోనే అనుమానంగా ఉందండి. ఇంతకీ ఇవన్నీ సరస్వతమ్మ గారు కాన్పూర్కా అండి? నీ మొహం, 1 వారానికి. ఈవిడ గారు గాని ముందే వచ్చుంటే తిండి పెట్టలేక అప్పుడే అయ్యగారు ఆస్తులని కరిగిపోయి. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అలాగేనండి. అమ్మ సరస్వతి, నీ కష్ట సుఖాలు చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా. నేను కొద్దిసేపు నడుం వాలిస్తాను. కడుపుతో ఉన్నావు కదమ్మా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. పొమ్మ. అమ్మయ్యా. స్వామి, నా కుటుంబం కోసం బాధ్యత తీసుకొని కొత్త ప్రయాణానికి మొదటి అడుగు వేయబోతున్నాను. నన్ను దీవించి ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చేలా కాపాడు స్వామి. ఆల్ ది బెస్ట్ సీత. మీరు విష్ చేశారంటే నాకు జాబ్ వచ్చేసినట్టేనండి. మొహాలు అలా పెట్టారేంటి? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నన్ను విష్ చేయరా? నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు వదినా. ఎలా చెప్తాం? మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవద్దునా. నీ నిర్ణయం మార్చుకోవద్దునా, ప్లీజ్ వదినా. నేనేమైనా బార్డర్లో యుద్ధం చేయడానికి వెళ్తున్నానా? మన ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను. మంచి పనికి వెళ్ళేటప్పుడు ఇలా అడ్డుపడకూడదు. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ వదినా. గుడ్ లక్ వదినా. బెస్ట్ ఆఫ్ లక్ వదినా. థ్యాంక్ యూ. మీరేంటి అలా నిలబడి చూస్తున్నారు? మీరు చెప్పరా ఆల్ ద బెస్ట్?
మన చుట్టుపక్కల ఊళ్ళలోనే ఎవ్వరికీ లేనంత పెద్ద ఉద్యోగం రావాలక్క. నీకొచ్చే జీతంతో సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ మనమందరం ఎప్పట్లాగే సెటిల్ అయిపోవాలక్కా. నీకు ఎండి పోస్ట్ రావాలక్కా. మీరు కొంచెం వెటకారం జోడించి విష్ చేసినా కూడా నేను మీ అభిమానాన్ని మాత్రమే తీసుకుంటాను. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. మీరు నాకెదురు రారా? మంచి పనికి వెళ్తున్న నాకు మీరు ఎదురొస్తే ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది. ప్లీజ్ రండి. వెళ్ళొస్తానండి. అలాగే.